Good morning everyone. Good morning children. So, good morning to everyone. How are you children? I hope you all are fine and you are listening the lessons interestingly. So, till yesterday we have completed the 4 lessons of class 5, that is science. How many lessons we have completed? 5 lessons. So, yesterday we have started the list that is air is useful to us. That day before yesterday we have started. So, yesterday that I have been completed. So, I have given you some homeworks for you. That is what I have given you homework. Air has weight. Draw the diagram of shown that air has weight and layer of the atmosphere, and as well as bit number C, write briefly about the following atmosphere. These 2 I given homeworks. I hope you did. And it's na practicals. So today we will start the lesson number 5. That is lesson number 5. So this is the lesson number 5, water. So here in our daily life, why the science is means only what is meant by science about our daily life, whatever we need in our lives. Okay, so it is whatever we need in our daily life, what we are doing, it is a practical ga మనం చేసే ప్రతి ఒక్క పని ప్రాక్టికల్ గా సైన్స్ లో ఉంటుంది. అది ఎయిర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, మనం తినే ఫుడ్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ we are doing in our daily lives, it is practically they will give in our science textbooks. So that may be first we have learned. First lesson లో కూడా how plants reproduce, ఎలా plants reproduce అవుతాయి, in what ways. So that is also example of our daily life. In the మన యొక్క డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది, యానిమల్ వరల్డ్ అనేది ఏంది, ఎలా జరిగింది, అది ఒక ప్రాక్టికల్గా. మైక్రోబ్స్, బ్యాక్టీరియా గురించి. సో తర్వాత ఎయిర్, గాలి, ఇప్పుడు మనం నీళ్ళు. సో ఇక్కడ చెట్లు, పక్షులు, తర్వాత బ్యాక్టీరియా, మళ్ళీ వచ్చేసి నౌ వి ఆర్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే అబౌట్ వాట్ వీ హ్యావ్ లెర్న్ అబౌట్ ఎయిర్, గాలి గురించి. ఇప్పుడు హీ ఈస్ గివింగ్ అబౌట్ వాటర్. సి ఇన్ అవర్ డైలీ లైఫ్ వాటర్, ప్లాంట్స్, యానిమల్స్, ఎవ్రీథింగ్ వీ నీడ్ ఇట్. ఇన్ ద ప్రాక్టికల్స్గా ఎవ్రీథింగ్ వీ నీడ్ ఇట్. సో ఈస్ గివింగ్ వాట్ ఎవర్ వీ నీడ్, ఈస్ గివింగ్ ఇన్ దిస్ సైన్స్ టెక్స్ట్ బుక్. ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఎవర్ వీ యూస్, దట్ ఈస్ గివింగ్ ప్రాక్టికల్గా మనకి తను అన్నీ ఒక మొత్తం వివరించి, ప్రతి బిట్ వివరించి మనకు చెప్తూ ఉన్నాడు. ఏంటిది, ఇదేంటిది, ఎయిర్ అంటే ఏంది, వాటర్ అంటే ఏంటిది, రిప్రొడ్యూస్ అంటే ఏంది, మళ్ళీ తర్వాత వచ్చేసి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మనం ఎలా పీల్చుకుంటాం, ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, ఎలా దేనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, బ్యాక్టీరియా అంటే ఏంది, ఎన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, మంచి బ్యాక్టీరియా ఏంది, చెడు బ్యాక్టీరియా ఏంది, ఇవన్నీ ప్రతి ఒక్క లెసన్స్లో తను మనకు వివరించి చెప్తూ ఉన్నాడు. ఏమని, ఇది ఏంటిది, ఎయిర్, వాట్ ఈజ్ మీన్ బై ఎయిర్, ఎయిర్కి ఎన్ని యూజెస్, ఎలా యూజ్ అవుతుంది, ఎలా పోతుంది, ఎలా అలా. సో ఇన్ ద ప్రీవియస్ లెసన్స్ ఇవన్నీ మనకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, బుక్లో ఇచ్చారు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్నాయి మన యొక్క డైలీ లైఫ్లో. ఇన్ అవర్ డైలీ లైఫ్ యూఆర్ సీయింగ్ ప్రాక్టికలీ, బట్ ఈస్ గివింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఫర్ యూ టు బి బ్రీఫ్లీ. ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవడానికి మనకు తను కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు ఇస్తున్నాడు. సో నౌ ద లెసన్ ఈజ్ వాటర్. ద లెసన్ నెంబర్ 5 అది వాటర్. హౌ ఎయిర్, ఫుడ్ is important in our life, as well as one of the most important is water, నీరు, గాలి, నీరు, ఇంకొకటి ఫుడ్. అంటే ఈ 3 మనకు ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లోకి. అవి లేకపోతే మనము బ్రతకలేము. గాలి లేకపోయినా బతకలేము, నీళ్ళు లేకపోయినా బతకలేము, అన్నం లేకపోయినా బ్రతకలేము. మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అండ్ ఎయిర్. ఓకే, వాటర్ అండ్ ఎయిర్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్. వితౌట్ వాటర్ వీ కెనాట్ సేమ్ ఎగ్జిస్ట్ ఉండదు. ఇంకా గాలి లేకుండా ఎలా ఉంటుందో వాటర్ కూడా అలానే ఇంపార్టెంట్ సోర్స్ మనకు తాగడానికి. కొద్దిసేపు దాహం అవుతూ ఉంటే గొంతు ఎండిపోయి ఒక రోజు కూడా ఉండలేము. నీళ్ళు లేకపోతే గొంతు ఎండిపోతుంది, ఎండిపోతే ఏమవుతుంది, మనకు గాబరా అవుతుంది. అలానే గాలి లేకపోతే ఎలానో నిమిషం బతకలేమో, వాటర్ లేకపోతే కూడా అలానే ఉంది లైఫ్. సో నౌ వి విల్ గో బ్రీఫ్లీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్.
వాటర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యాచురల్ సబ్స్టెన్సెస్. ఇక్కడ న్యాచురల్ సబ్స్టెన్సెస్ ఈజ్ ఇంపార్టెంట్. వాటర్ ఈజ్ న్యాచురల్ సబ్స్టెన్సెస్. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద సరైవల్ ఆఫ్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఇట్ ఈస్ రిక్వైర్డ్, మనకు ఒక సరైవల్లో ఇట్ ఈస్ బోత్ రిక్వైర్డ్ ఫర్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్. కంప్లీట్ ద సెంటెన్సెస్ టు నో ద యూజెస్ ఆఫ్ వాటర్. ఫార్మేటివ్ అసెస్మెంట్. సో మనకు వాటర్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఇది న్యాచురల్ సబ్స్టెన్సెస్, ప్రతి ఒక్కరికి అవసరం, మెయిన్గా ప్లాంట్స్కి అనిమల్స్కి. ప్లాంట్స్కి ఎందుకంటే అవి పెరగాలంటే వాటర్ ఇంపార్టెంట్. ఓకే, అలానే తను ఒక బోత్ అని సర్వైవల్ బోత్కి ప్లాంట్స్కి అండ్ అనిమల్స్కి మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ కంప్లీట్ ది సెంటెన్సెస్ అని ఇచ్చాడు ఫార్మాటివ్ అసెస్మెంట్లో. యూజెస్ ఆఫ్ వాటర్, ఎలా యూజ్ అవుతుంది వాటర్. వి నీడ్ వాటర్ టు డాష్, వాటర్ టు స్టే అలైవ్. మనం బ్రతకడానికి వి వాంట్ వాటర్ ఫర్ డ్రింకింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ డ్రింకింగ్. వి నీడ్ టు డ్రింక్ వాటర్ టు స్టే అలైవ్. సో మనం ఎందుకు నీరు దేనికోసం బ్రతకడానికి, వాటర్ ఏం యూజ్ చేస్తా, తాగడానికే కదా. సో డ్రింకింగ్. నెక్స్ట్ వాట్ వీ నీడ్ ఫర్ వాషింగ్. సో బాతింగ్. వి నీడ్ వాటర్ ఫర్ బాతింగ్. పిక్చర్లో బాతింగ్ ఇచ్చారు, ఇక్కడ షవర్ ఇచ్చారు కాబట్టి వి యూజ్ హియర్ బాతింగ్. సో హియర్ మదర్ ఈజ్ కుకింగ్. వి నీడ్ వాటర్ ఫర్ కుకింగ్ ఫుడ్. వాటర్ ఈజ్ నీడెడ్ ఫర్ వాషింగ్. బాసన్లని తోమడానికి. యుటెన్సిల్స్ మీన్స్ బాసన్లు తోమడానికి. పోరింగ్ వాటర్. ప్లాంట్స్కి వి షుడ్ పోర్ వాటర్. సో వి నీడ్ వాటర్ ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ వాటర్ ఈజ్ నీడ్ ఫర్ ఫైరింగ్. ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతే అక్కడ మనం వాటర్ వెళ్ళి పోస్తే అది మంటలు చల్లారిపోతాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్. ఈ గివెన్ ఓన్లీ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈ గివెన్ సో లాంగ్. సో వీఆర్ మూవింగ్ టు ద సెకండ్ పేజ్. సో వాటర్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ సచ్ యాజ్ రివర్స్. దెర్ ఈజ్ సో మెనీ సోర్సెస్, అంటే చాలా సోర్సెస్ ఉంటాయన్నమాట. వాటర్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయంటే పాండ్స్, లేక్స్ అండ్ వెల్స్, బట్ ద రెయిన్ ఈజ్ మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్. సో హియర్ ద రెయిన్ ఈజ్ మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ బికాస్ వర్షం పడితేనే చెరువులు నిండుతాయి, బావులు నిండుతాయి. మళ్ళీ భూమిలో లోపలికి వాటర్ వస్తాయి, పెద్ద పెద్ద వాటర్ సోర్సెస్ వస్తాయి. ఇట్లా సాగర్, నిజాం సాగర్ ఎగ్జాంపుల్. ఇట్ మే బీ సో మెనీ డ్యామ్స్లో వాటర్ నిండితే ఆ యొక్క వాటర్ మనకు సప్లై అవుతాయి. సో అలానే రెయిన్ ఈజ్ అంటే వర్షం, మనకు రెయిన్ ఈజ్ మెయిన్ సోర్స్. ఇక్కడ రెయిన్ ఈజ్ మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్. సోర్స్ ఆఫ్ వాటర్ మనకు రెయిన్, వర్షం చాలా ఇంపార్టెంట్, మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్. వాటర్ ఫ్రమ్ దీస్ సోర్సెస్ ఈజ్ ఆఫ్టెన్ అన్ఫిట్ టు consumption. It is due to the presence of sand, dirt, mud and gems. These substances are impurities. So ikkada varsham water padtayi. When the water when the rain falls down, it is the fresh water? No, it is impure water. Ante when the water comes from the rain, it falls down, mud, dust, ivanni mix ayi untayi. Okay, so then when the gems, mud and gems, this all will be mixed. These substances is called impurity. ఈ యొక్క సబ్స్టెన్సెస్ ఇంప్యూరిటీస్ అని కూడా అంటారు. సో హియర్ ద వాటర్, వెన్ ద వాటర్ ఈజ్ డైరెక్ట్లీ కమ్స్ ఫ్రమ్ ద రెయిన్, ఇట్ ఈస్ impurity water. So next, impurity are two kinds. So here impurities of waters are two kinds. There are two kinds. Impurities are two kinds. There are two kinds. అంటే ఇవి రెండు kinds, two kinds of impurities. What are the two kinds? We will see now. Okay, first one is soluble, insoluble, soluble. That is soluble, insoluble. Impurities two types అంట. ఒకటి soluble, ఇంకొకటి insoluble impurities. So two types of soluble. Soluble అంటే ఏంటి? Are the ones that dissolve in water. Example soluble అంటే వాటర్లో, ఎగ్జాంపుల్ నీళ్ళల్లో కరిగిపోయేది, ఎగ్జాంపుల్ సాల్ట్ ఇచ్చాడు. ఇన్సాల్యుబుల్ ఆర్ వన్ ఆఫ్ ద డిజాల్వ్ ఇన్ వాటర్, ఎగ్జాంపుల్ శాండ్ అండ్ జెమ్స్. సో సాల్యుబుల్ అంటే కరిగిపోయేది, ఇన్సాల్యుబుల్ అంటే కరగనిది. అది మట్టి, తర్వాత వచ్చేసి ఇసుక, ఇంకా జమ్స్.
ఇదేమో salt, ఉప్పు. Okay, so now we will, so here he given some soluble, insoluble, identify salt, tea leaves, sand, milk. Here he given some 38 page formative assessment ఇచ్చారు. So please do this one homework. Formative assessment, this is your homework, that is page number 38. So to identify soluble and insoluble impurities I will read, but you also do in the textbook. Aim soluble, aim insoluble, now I will tell you, just like a practical I will tell you, do in the textbook. So here substances soluble, insoluble. Salt, yes, soluble. Tea leaves karigipotayi. Sand, insoluble. Milk, it will be no. Lemon juice, twigs, vinegar, yes. Grass leaves, not soluble, insoluble. So these are the solubles and insolubles of a, what will be soluble, insoluble of a substances which will soluble or not soluble. Okay, next we are moving to the separating impurities from water. Separating ante vidadiyadam. Impurities of water ni water purify cheyadaniki dani separation chestaru. Deni water ni ela chestaro now we will learn. So there are various methods. There are various methods to use separate the insoluble and soluble impurities from water. There are some methods. Konni methods unnayanta. Soluble avutayanta, insoluble chestaranta. That evitni water ni. So they will separate the water in insoluble and soluble. So first insoluble impurities. So first insoluble impurities ni chaduvudam manam. So here insoluble impurities ante endo chaduvudam. Insoluble impurities are separated through the process of filtration and sedimentation. Filtration and sedimentation. Filtration ante water germs, tarvata matti, ఇంకా చాలా డస్ట్ పార్టికల్స్ కలిసి ఉంటాయి. ఆ యొక్క వాటర్ని ఫిల్ట్రేషన్ చేయడానికి, సెడిమెంటేషన్ చేయడానికి ఏమేమి ఉపయోగం చేస్తారు? ఫస్ట్ ఫిల్ట్రేషన్ చేస్తారు. ఫస్ట్ దే విల్ ఫిల్టర్ ఇట్. దే ఫిల్ట్రేషన్. Separation of insoluble impurities with the help of filter paper is called filtration. With the help of filter paper, they will separate the impurities. Okay, that is known as filtration. A mixture of sand and water can be separated using filter. ఈ యొక్క ఫిల్టర్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఏం సపరేట్ చేస్తుంది? శాండ్ ఇంకా sand and water can be separate. First mattini water ni separate chestadi. A circular piece of filter paper is taken and folded twice to make the cone. Then it is to be kept inside the funnel. As shown in figure, a beaker is kept below the funnel and water contaminated insoluble substances, sand, is poured over the filter paper. Clear water is obtained in the beaker below the funnel, while insoluble substance, sand, is retained in the filter paper. The clear water obtained in beaker is called filtration. So here chudandi, this picture I will show how the water is going to filter. So first he is separating the water and sand. After that he is taking the beaker. Then glass rod, mixture of sand and water from the funnel. Next he is taking one iron stand. Next he is pouring the water from the here filter. So he is taking a tissue paper and folding like this. ఆ యొక్క tissue paper లో కింద the sand is coming up and the clear water is going in the beaker. So this is the filtration. How the filtration is
going on. So the beaker kept below and funnel in the water contaminated insoluble substances. Next is overpour filter paper. Clear obtained here beaker, it is funnel. With the funnel insoluble substances, sand is retain the sand. Next in the filter paper, the clear water is obtained in the beaker. Here in the clear filtration water is given. This process is known as filtration. ఈ యొక్క ప్రాసెస్ని ఫిల్ట్రేషన్ అని అంటారు. సో ఫిల్టర్ ఎట్లా అవుతుంది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సెడిమెంటేషన్ అంటే ఏంటిదో మనం చదువుదాం. In this process, water is allowed to the sand undistributed in a container. After some time, the insoluble substances such as mud settle down at the bottom of the container as sediments. This process is called sedimentation. Clean water can then be poured out into the separate container. This is called decantation. So ikkada he is telling in this process water allowed to the sand. Next, undistributed the container, then after some time the mud will come to the bottom. After that the clean water will pour separately and the mud will be to the down of the container. So this is the sedimentation. Once again I will explain you in Telugu. Oka bubble lo, so oka container lo మట్టి నీళ్ళు తీసుకుందాం. మట్టి బాగా కలిసి ఉన్న నీళ్ళని తీసుకొని ఆ బౌల్ని అలానే కొద్దిసేపు పెడదాం. ఇంకో బౌల్లో కూడా అలానే పెడదాం. ఒక 3 బౌల్స్లో తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఫస్ట్ బౌల్లో మట్టి వాటర్ ఉంటుంది. సెకండ్ చూడండి, ఆ మట్టి మొత్తం కిందకు పేరుకుపోయి వాటర్ అనేది మీదికి వస్తుంది. దాని తర్వాత ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని ఇక్కడ క్లీన్ వాటర్ ఈస్ పోర్డ్ ఇంటూ ద సపరేట్ అవుతుంది. మట్టి ప్లస్ వాటర్ సపరేట్ అయినాక ఈ యొక్క క్లీన్ వాటర్ ఒక దాంట్లోకి వెళ్తుంది. సో దీస్ ప్రాసెస్ ఇస్ కాల్ కంటైనర్ యాజ్ సెడిమెంట్స్. ఫస్ట్ సెడిమెంట్స్ అవుతుంది. నెక్స్ట్ దీస్ ప్రాసెస్ ఇస్ కాల్ సెడిమెంటేషన్. తర్వాత క్లీన్ వాటర్ కెన్ బి పోర్డ్, అంటే ఆ యొక్క క్లీన్ వాటర్ ఈస్ పోర్డ్ అవుట్ ఇంటూ ద సపరేట్ కంటైనర్. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ డీకంటేషన్ అని కూడా అంటారని చెప్తున్నారు. ఇక్కడ పిక్చర్స్లో మీకు క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ మడ్ వాటర్ ఉంది, అలౌడ్ ఇన్ ద శాండ్ ఆల్సో సమ్ టైమ్స్. మడ్ సెటిల్ డౌన్, కిందకి సెటిల్ డౌన్ అయిపోయింది బాటమ్. క్లీన్ వాటర్ ఈస్ పోర్డ్ అవుట్ ఫ్రమ్ ద సపరేట్ కంటైనర్. దిస్ ప్రాసెస్ ఆల్ ఈస్ కాల్డ్ సెడిమెంటేషన్. సెడిమెంటేషన్ తర్వాత క్లీన్ వాటర్ దాన్ని డీకంటేషన్ అని అంటారు. సో నెక్స్ట్ మూవింగ్ టు ద page number 40. So this, what is this? Once we will see. Okay, so once again I will tell what is this. So next he given one more process. Okay, how the water is sedimentation. This is also one of the special chemical is telling alum. So here till sedimentation we has completed. So now we are going to the special chemical like alum are added to improve the rate of sedimentation. Alum అనే ఒక కెమికల్ని యాడ్ చేస్తున్నారంట. ఇంప్యూర్ ద రేట్ ఆఫ్ సెడిమెంటేషన్, ఇంప్యూరిటీ పెంచడానికి ఇంకో సెడిమెంటేషన్ రెడీ చేయడానికి స్పెషల్ కెమికల్ అనేది యూజ్ చేస్తారంట. దీస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ లోడింగ్. ఈ యొక్క ప్రాసెస్ని లోడింగ్ అని అంటారంట. లోడింగ్ ఈజ్ అ ప్రాసెస్ విచ్ ఈజ్ యూజ్ టు సపరేట్ ద డర్టీ పార్టికల్స్ సబ్స్టెన్సెస్ ఇన్ మడ్ వాటర్. మడ్ వాటర్ జమ్స్ని సపరేట్ చేయడానికి ఒక కెమికల్ అలుమ్ అనేది యూజ్ చేస్తున్నారంట. సో ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. సో మనం చూద్దాం. ఇక్కడ పిక్చర్లో ఫస్ట్ పెన్సిల్, థ్రెడ్, అలుమ్, మడ్ వాటర్. ఇక్కడ ఒక 2 కంటైనర్స్ ఇచ్చారు. సో వన్స్ యూ ఆల్సో సీ ద కంటైనర్, హౌ ఈస్ కంటైనర్స్, దట్ ఈస్ 2 కంటైనర్స్. అలుమ్ అనేది ఒక పార్టికల్, ఒక సపరేషన్ చేయడానికి ఇంప్యూర్ చేయడానికి ఇచ్చారు. ఏ పీస్ ఆఫ్ అలుమ్ ఈస్ సస్పెండెడ్ ఇన్ ద బీకర్ కంటైనింగ్ మడ్ వాటర్ అని ఇచ్చారు. ఇక్కడ అలుమ్ particles attach themselves to the dirt particle substances in the mud water, making them heavier. So clean water, mud, the dirt particles settle down at the bottom of the container.
సో థ్రెడ్, అలుమ్, మడ్ వాటర్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ దే డిడ్ విత్ ద పెన్సిల్, అలుమ్, థ్రెడ్, మడ్ వాటర్, మట్టి వాటర్. దాని తర్వాత చూడండి లాస్ట్లో ఇట్ హ్యాస్ బికమ్, ద మడ్ హ్యాస్ బికమ్ డౌన్ అండ్ దట్ పార్టికల్స్ ఆల్సో మొత్తం కిందికి వెళ్ళిపోయి ద క్లీన్ వాటర్ హ్యాస్ కమ్ అప్. ఓకే, దిస్ ఈజ్ ద స్పెషల్ కెమికల్, దట్ ఈస్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ లోడింగ్. ఈ యొక్క ప్రాసెస్ని లోడింగ్ అని అంటారు. జస్ట్ ఐ విల్ షో హౌ దిస్, వన్స్ ఐ విల్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, so here he given once pencil he given, here up he given the pencil. So this is the mud water, matti water. Pencil he has tied and so this is the alum, ivi mud water. Next this is the pencil, this is the thread. So this is the process. So after this process, at last here the full mud, this is the mud water. Next this one full of this is clean water, clean water. So this is the process is special chemical alum. ఈ యొక్క అలుమ్ వల్ల ఈ యొక్క ఇంప్యూరిటీ ఆఫ్ వాటర్ ఎలా చేంజ్ అయిందో మనం ఈ యొక్క దాంట్లో చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్. సో కొన్ని ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ని మనకు తను పరిచయం చేశాడు. ఫస్ట్ ఏం పరిచయం చేశాడు మనకు? ఫస్ట్ వన్ వాట్ హీ హాస్ గివెన్, దట్ ఈస్ సపరేటింగ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ వాటర్. సపరేటింగ్ అంటే ఎట్లా వాటర్ని సపరేట్ చేశారు ఒక ఫస్ట్ వన్ ఈజ్ ఫిల్ట్రేషన్తో ఎలా చేశాడు. ఫస్ట్ ఫిల్ట్రేషన్తో చేశాడు, తర్వాత సెడిమెంటేషన్స్ తోటి చేశాడు 3 బౌల్స్లో. ఈ యొక్క ఫస్ట్ వన్ ఈజ్ ఫిల్ట్రేషన్, తర్వాత సెడిమెంటేషన్ ద్వారా చేశాడు. ఏంటిది ఇవి? దిస్ ఆల్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్. ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ ఇవన్నీ. ఫిల్ట్రేషన్, సెడిమెంటేషన్, తర్వాత లోడింగ్. ఓకే, తర్వాత లోడింగ్ అంటే ఇదొక అలుమ్, ఒక సబ్స్టెన్స్ తీసుకొని ఇంకొక కెమికల్ తీసుకొని దాని ద్వారా మళ్ళీ ఎలా వాటర్ని ప్యూర్ చేశారు. ఇంప్యూర్ దాన్ని మడ్ వాటర్ని మళ్ళీ దాన్ని ఎలా ఒక పెన్సిల్ ద్వారా, ఒక దారం థ్రెడ్ ద్వారా, ఒక అలుమ్ ద్వారా మడ్ వాటర్ని ఏం వాటర్ చేశారు? సపరేట్ డట్ పార్టికల్స్ని సపరేట్ చేసి the bottom is contained the clean water and the down is mud water. So this is the water lesson. First we have learned insoluble water gurinchi chadivam. Tomorrow I will tell soluble impurities. Tomorrow I will tell soluble impurities. I have given you short notes for you, homework. That is page number 38. ఇవి సాల్యుబుల్ ఏంటిది, ఇన్సాల్యుబుల్ ఏంటి, జస్ట్ యూ హ్యావ్ టు టిక్ ఇట్. జస్ట్ యూ హ్యావ్ టు టిక్ ఇట్. రీడ్ దిస్ వన్ and just tick it. Okay, this is your homework. Just do it ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్లో జరిగేవే. సాల్ట్ ఉంది, టీ లీవ్స్ ఉంది, శాండ్, మిల్క్, లెమన్ జ్యూస్, స్వింగ్స్, వెనిగర్, గ్రాస్ లీవ్స్, ఇవన్నీ మన యొక్క డైలీ లైఫ్లో జరిగేవి. సో దిస్ ఈజ్ ద ఇంప్యూరిటీస్. వాట్ ఈజ్ ఇంప్యూరిటీ? ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీ. ఇన్సాల్యుబుల్ అంటే ఏంటిది? సాల్యుబుల్ కానిది, శాండ్, జర్మ్స్. ఓకే, సాల్యుబుల్ అంటే ఏంటిది? కరిగిపోయేటి. ఎగ్జాంపుల్ సాల్ట్. సో దిస్ ఈజ్ యువర్ సైన్స్ వాటర్ లెసన్. First I have completed the insoluble impurities. Tomorrow I will go to the soluble impurities. Thank you children. Thank you very much to listen my lesson carefully. And once again please you to go through the textbook. Textbook teeskoni chadavandi. This is your 5th class. Next year you are going to 6th class. So please go through textbooks. There is so many hard spellings are there and hard practicals or whatever it may be there. So thank you for listening my lessons and go through the textbook. Please go through the textbook reading. Thank you very much.